నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. బందర్లో హై టెన్షన్. పేర్ని నాని అరెస్టా, వైసీపీ వర్సెస్ జనసేన అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. నిజానికి చూస్తే మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అలజడి వాతావరణమే కనిపిస్తుంది. గడిచిన 2 రోజులుగా వైసీపీ వర్సెస్ జనసేన అనే మాటే వినిపిస్తుంది. ఇందుకు కారణం ఏంటి అంటారా? మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి దగ్గర జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ జెండా దిమ్మెని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావటమే. అదేంటి, మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి దగ్గర జనసేన పార్టీ జెండా దిమ్మెని ఏర్పాటు చేస్తారా అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలకి, పేర్ని నాని అనుచరులకి తీవ్రమైన ఆగ్రహం వచ్చిందిట. సో నిజంగానే ఆ ఆగ్రహం వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చి ఈ జెండా దిమ్మెని ఏర్పాటు చేయడానికి వీలు లేదని చెప్పేసి గొడవ కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పేర్ని నానికి సంబంధించిన ఒక అనుచరుడిని అరెస్ట్ కూడా చేశారు. ఈ గొడవలు పెట్టుకుని మరి వాళ్ళ మీద దౌర్జన్యానికి వెళితే అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేసినప్పుడు పేర్ని నాని ఏకంగా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో వాగ్వాదానికి దిగి ఆయనకి స్టేషన్ బెయిల్ ఇప్పించుకొని ఇంటికి కూడా తీసుకెళ్లారు. విఠల్ అనే వ్యక్తి అని చెప్పేసి అతని పేరు కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. విఠల్ అంట ఆ వ్యక్తి జనసేన పార్టీ వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడని చెప్పేసి పోలీసులు, అంటే గొడవ పెట్టుకున్న వాళ్ళని, గొడవకి కారణమైన వాళ్లే కదా అరెస్ట్ చేస్తారు, అదుపులోకి తీసుకుంటారు. సో మరి వాళ్ళని అదుపులోకి తీసుకున్న క్రమంలో పేర్ని నానికి చాలా కోపం వచ్చింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, మచిలీపట్నంలో పేర్ని నానికి సంబంధించిన అనుచరుల్ని అరెస్ట్ చేయడం వల్ల ఒక అలజడి వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి వైసీపీ ట్రై చేస్తుంది. దీన్ని అదుపులోకి తీసుకురావాలి. లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలి అంటే ఏం చేయాలి? సో మరి ఆ లా అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా పనిచేసే నాయకుడిని కట్టడి చేయాలి. మరి పేర్ని నానిని, పేర్ని కిట్టుని కట్టడి చేయడానికి పేర్ని నాని ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, ఆయనని కలవడానికి ఎవరు కూడా ఆయన ఇంట్లోకి వెళ్ళకూడదని చెప్పేసి వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని కట్టడి చేశారు. ఈ క్రమంలో నన్ను కలవడానికి నా ఇంటికి ఎవరైనా వస్తే కలవకూడదు, రాకూడదు, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్పాలే కానీ నెట్టేస్తారా అని చెప్పేసి పేర్ని నాని ఇంట్లో నుంచి బయటకు వచ్చి మరి పోలీసులతో వాగ్వాదానికి దిగి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేశారు. నిజానికి ఒకవేళ రావద్దు, ఇక్కడికి రావడానికి ఆంక్షలు ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, పోలీసులు ఎందుకు నెడతారు? నిజంగా పోలీసుల వైపు నుంచి కూడా ఆలోచిద్దాం. పోలీసుల వైపు నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీదే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ గురించే మాట్లాడతారు, పోలీసు వ్యవస్థనే విమర్శిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి మరి వాళ్ళ మీద ఆ బాధ్యత ఉంది కాబట్టి ముందు చెప్పి చూస్తారు. వినకపోతే కొంచెం బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం కూడా వస్తుంది. మరి అలా బలాన్ని ఉపయోగించినప్పుడు పేర్ని నానికి ఎందుకు అంత కోపం వచ్చింది? అయితే గతంలో ఎప్పుడు కూడా వైసీపీ కానీ లేకపోతే పేర్ని నాని ఫ్యామిలీ కానీ ఎప్పుడు జనసేన మీద ఆ స్థాయిలో విరుచుకు పడలేదా అంటే పడ్డారు. మీకు చూపిస్తాను చూడండి. గుర్తులు ఉంటాయి కదా, చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, చింపేస్తే చిరిగిపోదు అని చెప్పేసి ఏదో సినిమాలో ఉంటుంది. సో అలాగా ఇదిగోండి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ జెండా దిమ్మెల్ని ఏర్పాటు చేసుకుంటే ప్రొక్లైనర్లని తీసుకొచ్చి మరి తవ్వి తీసేశారు అర్ధరాత్రి సమయంలో. సో దాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ వాళ్ళంతా కూడా అప్పట్లో ధర్నాలు చేశారు. జనసేన పార్టీ జెండా చూస్తే ఎందుకు జగన్కి అంత భయం అని చెప్పేసి నినాదాలు కూడా చేశారు. దానికి ఏమన్నా సమాధానం చెప్పగలిగారా? ప్రజా వ్యతిరేకత వస్తుందంటే దాన్ని సరిచేసుకునే విధానం ఉండాలి కానీ అవతల పార్టీ వాళ్ళ జెండా దిమ్మిల్ని తీసేస్తే ప్రజలంతా కూడా భయపడిపోతారు, మనకు అనుకూలంగా వచ్చేస్తారు అనుకుంటే ఎక్కడో తప్పినట్టే రాజకీయ ఎత్తుగడ. సో ఆ రాజకీయ ఎత్తుగడలో పేర్ని నాని ఫ్యామిలీ పూర్తిగా ఫెయిల్ అయింది సరైన ఎత్తుగడ వేయటంలో. ఎందుకని అంటే మచిలీపట్నంలో జనసేన పార్టీ వాళ్ళు అంటేనే మండిపడుతున్నారు పేర్ని నాని ఫ్యామిలీ. గతంలో కూడా చూసుకుంటే పేర్ని కిట్టు అలియాజ్ కృష్ణమూర్తి, ఈయన 2024 ఎన్నికల్లో బందరు ఎమ్మెల్యేగా నిలబడితే మరి వైసీపీ తరఫున అభ్యర్థిగా నిలబడితే ఆయన ఎంత హుందాగా సౌమ్యంగా ఉండాలి ఓటర్ల పట్ల. అలా కాకుండా అంటే మనకి ఓటు వేయరు అని తెలిసినా ఓటు వేయండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని కదా అభ్యర్థించాలి. కానీ ఓటు అభ్యర్థించడానికి వెళ్ళిన వ్యక్తే దౌర్జన్యం చేస్తే, జనసేన పార్టీ వాళ్ళ ఇంట్లో దూరి మరీ వాళ్ళని కొడితే ఎలా ఉంటుంది? వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకతని ఎదుర్కొంటారు కదా ఆ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు. మరి అదే జరిగింది 2024 ఎన్నికల్లో. ఆయన మీద ఆ సమయంలో కేసు కూడా పెట్టారు. జనసేన పార్టీ కార్యకర్త ఇంట్లోకి దూరి మరీ ఆయన్ని బయటకు లాక్కొచ్చి కొట్టిన విషయంలో ఈయనే A1గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చారు, ఈయనకు కూడా బెయిల్ ఇచ్చారు. మొత్తానికి జనసేన పార్టీ తరఫున ఎవరైతే వాళ్ళంతా కూడా గొంతెత్తుతున్నారో, జెండా పట్టుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా దౌర్జన్యం చేయాలనే ఉద్దేశమే పేర్ని ఫ్యామిలీకి కనిపిస్తుంది కానీ పేర్ని ఫ్యామిలీ వైపు నుంచి కనిపిస్తుంది కానీ ఎక్కడా కూడా వాళ్ళని ఆకట్టుకుందాం అనేది కనిపించట్లా.
ఈ పేర్ని కిట్టునే ఇలా ఉన్నాడంటే ఎందుకు ఇలా ఉన్నాడు? తన తండ్రి పేరుని నాని పద్ధతి కూడా అలాగే ఉంది. గతంలో ఆయన చూస్తే మొన్న ఈ మధ్య మనం విన్నాం, ఒక 4 నెలలో 3 నెలలు అవుతుంది, ఈ రప్పా రప్పా మాటలు వచ్చినప్పుడు పేరుని నాని ఒకటే మాట అన్నారు, రప్పా రప్పా అని ఎన్నిసార్లు అంటారా? ఎన్నిసార్లు అంటారు రప్పా రప్పా అని? చీకట్లో కన్ను కొట్టినట్టు ఉండాలి, పొద్దున్నే ఆ పనంతా అయిపోవాలి, చీకట్లో కన్ను కొట్టినట్టు పనంతా అయిపోవాలి, పొద్దున్నే వెళ్ళి ఏం తెలియనట్టు పరామర్శించి రావాలి అని చెప్పేసి అన్నారు. అంటే హత్యా ప్రయత్నాలు కానీ, దౌర్జన్యాలు కానీ, కొట్టటాలు కానీ, నరకటాలు కానీ అన్నీ చీకట్లో అయిపోవాలి, అసలు మనం ఏం చేయలేదన్నట్టు పొద్దున్నే వెళ్ళి పరామర్శించి రావాలనే కదా దాని ఉద్దేశం. సో ఇది రాజకీయమా? ఇలాంటి రాజకీయం చేస్తాము అని అంటే ప్రజలు భవిష్యత్తులో ఆదరిస్తారా? అసలు ఈ విషయాన్ని పేరుని నాని ఎందుకని మర్చిపోతున్నారు? అయితే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు కాబట్టే జనసేన పార్టీ వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం వాళ్ళందరికీ కూడా పేరుని నాని ఫ్యామిలీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మాకు ఓటేయట్లేదని అసహనం వాళ్ళ మీద వీళ్లకుందో, లేకపోతే ఇలా దౌర్జన్యాలు చేస్తున్నారు కాబట్టి సొంత సామాజిక వర్గమైన వాళ్ళకి అసలు ఓటేయకూడదు అనే ఒక వ్యతిరేకత కాపు సామాజిక వర్గంలోనూ జనసేన పార్టీ వాళ్ళలోనూ వచ్చిందో కానీ మొత్తానికి పేరుని ఫ్యామిలీని మాత్రం చాలా దూరంగా పెట్టింది కాపు సామాజిక వర్గం. మొత్తం అంతా కూడా కాపు సామాజిక వర్గం ఏకతాటి మీదకి వచ్చి జనసేన వైపు నడిచినట్టుగానే కనిపిస్తుంది లాస్ట్ ఎన్నికల్లో. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇదే ఇతివృత్తాన్ని రిపీట్ చేసుకునేలాగా ఉన్నారు పేరుని నాని ఫ్యామిలీ. ఎందుకంటే జనసేన పార్టీ అంటే చాలు పేరుని నాని, పేరుని కిట్టు ఇద్దరు కూడా ఒంటికాల మీద వెళ్తున్నారు. టీడీపీ మీద కన్నా జనసేన పార్టీ మీదే ఎక్కువ కోపాన్ని చూపిస్తున్నారు. ఇది ఆ ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీ రాజకీయ మనుగడకి కూడా పెద్ద డ్యామేజ్ తెచ్చి పెడుతుంది అని చెప్పేసి చాలా మంది పొలిటికల్ అనలిస్టు చెప్తున్నారు. మరి దాన్ని చెవికెక్కించుకుంటారా లేదా పేరుని నాని అనేది కూడా చూడాలి. అయితే ఇటు జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా పవన్ కళ్యాణ్ మీద కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా అటు చంద్రబాబు నాయుడు మీద కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేరుని నాని కావచ్చు, పేరుని కిట్టు కావచ్చు, 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉండగా ఎన్ని అరాచకాలు సృష్టించారో బందరులో అది అందరికీ తెలిసిన విషయమే. అయితే వాటి మీద ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి వాళ్ళకి ఒక అసహనం ఉంది. రెండు పార్టీల కార్యకర్తలకి ఒక అసహనం ఉంది. మొన్నటికి మొన్న గోడౌన్లలో ప్రభుత్వం రేషన్ బియ్యం ఏమైపోయినాయి అనే విషయంలో లోతైన దర్యాప్తు జరిపినప్పుడు అక్కడ పేరుని నాని భార్య విషయం వరకు వచ్చింది. సో ఆడవాళ్ళని జైల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి చంద్రబాబు ఒక ఉదాసీనతతో వదిలేయటం వల్ల అసలు ఆయన పూర్తిగా దాని నుంచి డైవర్ట్ అయిపోయారు పేరుని నాని. మొత్తం అంతా కూడా కేసు అంతా కూడా నీరు గారిపోయినట్టు అయిపోయింది. సో ఈ విషయంలో అటు జనసేన పార్టీ కార్యకర్తలు, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరూ కూడా ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద కొంత అసహనంతో అయితే ఉన్నారు. మిగిలిన అరాచకాలకి సంబంధించి పేరుని ఫ్యామిలీ ఏవైతే బందర్లో అరాచకాలు మొదలుపెట్టిందో, ఏవైతే చేసిందో వాటన్నిటి మీద సమగ్రమైన విచారణ చేపట్టాలి, ఖచ్చితంగా నానిని అరెస్టు చేయాలి అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. అందుకే పేరుని నాని అరెస్టా అని చెప్పేసి నేను ఒక ఆశ్చర్యార్థకాన్ని కూడా మీకు టైటిల్లో పెట్టున్నాను. మరి మొత్తం మీద ఏం జరుగుతుంది బందర్లో? ఈ ఘర్షణ వాతావరణానికి తెరలేపుతూ పేరుని నాని, పేరుని కిట్టు వీళ్ళిద్దరూ కూడా అరాచకాలు సృష్టిస్తున్నారని చెప్పేసి ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే వేచి చూడాలి. థ్యాంక్ యూ.